అర్హులందరికీ ఇల్లు ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇల్లు నిర్మించామని అన్నారు. తణుకు మండలంలో తేతలిలో ఫిబ్రవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు. గృహ నిర్మాణానికి 6 నెలల్లో 502 కోట్లు ఖర్చు చేశామని, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 502 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇల్లు నిర్మించాలన్నదే లక్ష్యమని అన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్ళని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్ళకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇళ్ళు మిగిలిపోయినప్పటికీ ఆ PMAY 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో, చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళనన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని